మొన్న శుక్రవారం ఆగస్టు 23న రిలీజ్ అయింది డిమాంటే కాలనీ పార్ట్ 2 అనే తమిళ డబ్బింగ్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో. ఈ 3 రోజుల్లో, అంటే నిన్న ఆదివారంతో 3 రోజులు అయింది. మొదటి వీకెండ్లో ఎంత కలెక్ట్ చేసిందని చూస్తే ఈ శుక్ర శని ఆదివారాల్లో రోజు రోజుకి కలెక్షన్స్ బాగానే పెరుగుతూ వచ్చాయి. ఈ సినిమాకు 3 రోజులు కలిపి టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 2 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1 కోటి ఉంది. ఈ సినిమాని 3 కోట్ల కొంటే తెలుగు రాష్ట్రాలకి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ 1 కోటి వచ్చింది 3 రోజుల్లో. మరో 2 కోట్ల షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 2 కోట్ల షేర్ రావాలి అంటే మరో 4 కోట్ల గ్రాస్ రావాలి. ఈరోజు సోమవారం, ఈరోజు పాక్షిక హాలిడే ఉంది కృష్ణాష్టమికి. ఈరోజు కూడా కలెక్షన్స్ బాగానే ఉండొచ్చు. ఇక రేపు మంగళ, బుధ, గురు వీక్ డేస్లో ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. నాకు తెలిసి టోటల్ రన్లో మరో 50 లక్షల షేర్ రావచ్చు. అంటే 50% రికవర్ అవుతుంది, 50% అయితే కష్టమే. సినిమా కమర్షియల్గా తెలుగు వరకు ఫ్లాప్ అయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. మరి టోటల్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. తమిళనాడులో ఆల్రెడీ ఆగస్టు 15 రిలీజ్ అయింది, అక్కడ మంచి హిట్ అయింది. బట్ తెలుగులోనే టాక్ బాగానే వచ్చింది, నేను కూడా చూశాను. పర్లేదు, ఒకసారి చూడొచ్చు, థియేటర్లో చూడొచ్చు. హారర్ ఉంది, హారర్ మూవీ ఇది డిమాంటే కాలనీ పార్ట్ 2. అది మన డిమాంటే కాలనీ పార్ట్ 2 మన ప్రియా భవానీ శంకర్ అండ్ అరుణ్ పాండ్యన్ ఈ సినిమా వచ్చేసి 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1 కోటి. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్ల కొంటే 1 కోటి వెనక్కి వచ్చింది. మరో 2 కోట్ల షేర్ రావాలి అంటే 4 కోట్ల గ్రాస్ రావాలి. కొద్దిగా కష్టమే. ఓకే, బాయ్.